బాధపడాల్సిన అంశం ఏంటంటే వైట్ కాలర్ ఉగ్రవాదం అనేది కీలకంగా మారింది. వైట్ కాలర్ ఉగ్రవాదం అంటే ఏంటంటే అత్యంత ఎక్కువగా చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు ఉగ్రవాద సంస్థలకు వారికి అందుబాటులో ఉంటూ వారికి అనుకూలంగా వారి సిద్ధాంతానికి లోబడి మన దేశం పైన ఉగ్రవాద కార్యక్రమాలను నడపడంలో బ్యాక్ ఎండ్ లో ఉండి వాళ్ళ ఆపరేషనల్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ మేనేజ్మెంట్ చేస్తూ వారు వైట్ కాలర్ ఉగ్రవాదాన్ని పెంపొందించడం అనేది క్రియాశీలకంగా మారింది. ఈ వైట్ కాలర్ ఉగ్రవాదం అనేది గత 2 రోజులుగా భారతదేశాన్ని అతలాకుతలం చేసిన అంశంగా ఎందుకు పరిగణించాలంటే గత 2 రోజుల క్రితం ఢిల్లీలోని కోటలో 6 గంటల 45 నిమిషాలకు ఉగ్రవాద మూకలు భారతదేశ ప్రజలపైన భారతదేశం యొక్క జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేసే విస్తృతిని పెంపొందించి ఉగ్రవాదాన్ని కొనసాగించడం జరిగింది. అసలు ఈ వైట్ కాలర్ ఉగ్రవాదం అనేది భారతదేశ అంతర్గత భద్రతకు ఏమైనా ముప్పుగా సవాలుగా మారుతుందంటే ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే భారతదేశంలో చదువుకొని భారతదేశ అభివృద్ధికి పాటుపడాల్సిన మేధావి వర్గం అనేది ఒక సిద్ధాంత పరంగా మత ఛేదస్యవాద సిద్ధాంతానికి అందుబాటులో ఉంటూ వారికి అనుకూలంగా ఉంటూ ఆ భావజాలాన్ని పెంపొందిస్తూ భారతదేశం పైన ఉగ్రవాద ముష్కరులకు వారికి సహాయ సహకారాలు అందించడం అనేది ఈ దేశంలో చాలా మనము ఆలోచించాల్సిన విషయం.